హలో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చాలా రోజులైంది నేను రెసిపీ వీడియో అప్లోడ్ చేసి. కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల వీడియో అప్లోడ్ చేయడం అవ్వలేదు. ఇక ఈరోజు నేను చూపించబోయే రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి. ఇప్పటి వరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియోస్ మిస్ అవ్వకూడదంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. గోంగూర నిల్వ పచ్చడికి ఫస్ట్ గోంగూర బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇలా అవుతుందన్నమాట ఆకు. దీన్ని పక్కన పెట్టుకోండి. నేను ఇక్కడ 1.5 కట్ట గోంగూర తీసుకున్నాను. ఇప్పుడు ఒక బాణల్లో 2 స్పూన్ల ఆవాలు, 1/2 స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి. వేగాయి కదా, వీటిని మిక్సీ పట్టుకొని పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసుకున్నాక ఇలా ఉంటుంది మిశ్రమం. అదే బాణల్లో ఇప్పుడు 1 కప్పు నూనె వేసుకోండి. ఈ నూనె వేడెక్కిన తర్వాత ఆకు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇందులో ఈ చింతపండు యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ప్రతి 2 నిమిషాలకు ఒకసారి ఇలా కలుపుకుంటూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. కొంచెం ఆకు మగ్గిన తర్వాత ఇలా గరిటతో స్మాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం దీన్ని మళ్ళీ మిక్సీ పట్టమన్నమాట. సో అన్నంలోకి కలుపుకునే దానికి వీలుగా గరిటతో స్మాష్ చేసుకుంటే మనకి పచ్చడిలాగా, బాణట్లోనే పచ్చడిలాగా వచ్చేస్తుంది. సో ఇలా స్మాష్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఆకు బాగా దగ్గరికి వచ్చేసింది, బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో 5-6 స్పూన్లు కారం, 3 స్పూన్లు ఉప్పు, అలాగే మనం చేసి పెట్టుకున్న పొడి అన్నీ వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు కూడా వేసుకోవచ్చు. కొంచెం కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇంకో బాణలు తీసుకొని అందులో 1 కప్పు నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి అన్నీ వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఒక 15-20 నిమిషాల తర్వాత ఈ నూనెని ఇప్పుడు ఇందులో వేసి బాగా కలిపేసుకోవాలి. అంతే, గోంగూర నిల్వ పచ్చడి రెడీ. దీన్ని ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. దీన్ని అన్నంలోకి తినచ్చు, దోశ ఇడ్లీలోకి తినచ్చు. ఇది 25 to 30 days వరకు నిల్వ ఉంటుంది. చూసారు కదా, రెసిపీ ఎలా ఉందో కమెంట్ బాక్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.